హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నాకు చాలా ఇష్టమైన రోజు అని చెప్పాలి. ఈరోజే నేను సంతోషపడిందంటూ మేమిద్దరం మా రెడ్డి వచ్చిన తర్వాతే అనమాట. జనవరి 7 వచ్చేసి మా పెద్దోడి బర్త్డే అండి ఫ్రెండ్స్. మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా మా రెడ్డికి కావాలన్నమాట. మా రెడ్డి మంచి పొజిషన్ ఇవ్వాలి. ఇలాంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు తప్పకుండా జరుపుకోవాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని వచ్చేసి ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. వీడియో వచ్చేసి మా రెడ్డికి వచ్చేసి నేను కొత్త బట్టలు తీసుకొచ్చాను అనమాట. నిజమండి, వాళ్ళ సంతోషం అంటూ ఏదన్నా ఉందంటే నాకంటూ ఏం కొనుక్కోను అనమాట. వాళ్ళల్లోనే నా సంతోషం అనమాట. ఒకప్పుడు వాళ్ళు లేని రోజులు నేను ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు చేశాను అనమాట. చేసినారని అందరికీ కొంచెం అనిపించవచ్చు. ఎంగిలి కూడా మింగని రోజులు ఉన్నాయండి. నేను అంతగా పూజలు చేశాను అనమాట పిల్లల కోసము. ఇద్దరు పుట్టిన తర్వాతనే రెడ్డి పుట్టిన తర్వాతనే మాకు ఆనందం అనమాట. వాడిని చూసుకుంటూ వాని ఆనందంలోనే నెక్స్ట్ చిన్నోడు పుట్టినాడు అనమాట. ఈరోజు పుట్టినరోజు అనమాట. నిన్నైతే కొత్త బట్టలు తీసుకొచ్చాను. అయితే ఆ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చిన్న షాపింగ్ అయితే చేసాము అనమాట. ఇంకా సంక్రాంతి వస్తుంది కదా, పిల్లలకు బట్టలు అవన్నీ తీసుకొచ్చాను అనమాట. పొద్దున్నే ఇంకా నైట్ అంతా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. రెడ్డి ఈరోజు స్కూల్ ఉందన్నమాట. ప్రతిసారి వానికి స్కూలు హాలిడే ఉంటాను. ఈరోజు స్కూల్ ఉందన్నమాట. ఇంకా చాక్లెట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇంట్లో. వానికి చాక్లెట్ పెట్టిద్దాంలే, క్లాస్లో మేడమ్స్కి అందరికి ఇస్తాడులే అనేసి కొంచెం ఎర్లీగా లేసేసినానండి. ఎర్లీగానే కాదు, నాది ఎప్పుడు కొంచెం ఎర్లీగానే ఉంటాయండి పనులు. ఎందుకంటే మనకు నిద్ర తక్కువ అనమాట, పని ఎక్కువ. ఇక్కడ వచ్చేసి వాడికి ఎన్ని ఉన్నాయో ఏంటి, స్వీట్ కూడా అంత నచ్చదు అనమాట. వానికి నచ్చింది అయితే శనక్కాయల పచ్చడి అనమాట. నా వీడియోస్లలో ఆల్మోస్ట్ శనక్కాయల పచ్చడి ఎక్కువ ఉంటుంది అనమాట. శనక్కాయల పచ్చడి, ఇడ్లీ, ఇవి తప్ప ఏముండవు అనుకుంటారు. వాడికి ఇష్టమైనట్టే చేస్తున్నానండి. మార్నింగ్ పూజ చేసేసుకొని ఇంట్లో చామంతి పూలు అయితే ఫ్రెష్గా ఇంట్లో ఉన్నాయన్నమాట. పూజ చేసేసుకొని ఇడ్లీ, శనక్కాయల పచ్చడి, అన్నము చేసేసినాను అనమాట. ఇంకా రెడ్డిని రెడీ చేసినాను. ఇక్కడైతే ముక్కుంటున్నాడు చూడండి. వాని పక్కన మా చిన్నోడు కూడా. ఇద్దరు రెడ్డి అయితే ఈ రెడీ చేసిన ఆనందంలో అసలు ఏం తినలేదన్నమాట. పాలు తాగలేదు, ఇడ్లీ తినలేదు. డైలీ యూనిఫామ్ వేసుకొని నిమ్మలంగా తినేవాడు. వానికి ఏదో ఆ కొత్త బట్టలు వేసి బెల్ట్ పెట్టినంటే ఆనందంలో ఎగురుతున్నాడు అనమాట. చాక్లెట్లు పెట్టి మా ఇవి పెట్టి మా ఇదే సరిపోయింది. మా వాడు మాట్లాడతాడు చూడండి ఫ్రెండ్స్. చెప్పు. హలో అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను విష్ చేయండి అని చెప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. విష్ చేయండి, నన్ను విష్ చేయండి నాకు. మా చిన్నప్పుడు కూడా అంతే అనమాట. మా అమ్మ కొత్త బట్టలు తెచ్చిందంటే అవి 10 రూపాయలు కానీ లేండి, ఎగిరి గంతేసేవాళ్ళం అనమాట. మా పిల్లలు కూడా అలాగే కొత్త బట్టలు అని కొత్త బట్టలు తెచ్చానంటే వాళ్ళకి ఆనందం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా రెడ్డిని రెడీ చేశాను. పొద్దున్నే పాలు కూడా తాగలే. నాకు పెద్ద ఆనందం అనమాట. వాడిని చూసుకుంటూ, వాని బట్టలు చూసుకుంటూ బాగున్నాయి లేదా, సెట్ అయినా లేదా, డ్రెస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మాకు కొన్ని రేంజ్లో అయితే తీసుకొచ్చాను అనమాట. మెయిన్ నాకేంటంటే ప్లెయిన్ అంటే చాలా ఇష్టము. వైట్, బ్లాక్, ప్లెయిన్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని వేసి కొంచెం ప్లెయిన్గా ఉండే కొంచెం స్టిచబుల్ షర్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట. కొంచెం వాడు సన్నగా ఎంగుగా ఉంటాడనమాట. బాగా సన్నగా స్మార్ట్గా ఉంటాడు. చిన్నోడు ఏంటంటే బొద్దుగా లావుగా అలా ఉంటాడనమాట. వానికి చాక్లెట్లు అయితే బాక్స్లో అయితే పెట్టేసాను అనమాట. క్లాస్లో అందికిస్తాడని. మా చిన్నప్పుడు మా అమ్మ మా పుట్టినరోజులు ఒక్కటి కూడా చేయలేదండి. మా పొజిషన్ అలా ఉన్నదనమాట. ఆ విషయం అయితే నేను మా అమ్మని అస్సలు తప్పులు పట్టాను. మా అమ్మని సాకి పెద్ద చేసి ఇలా ఈ స్టేజ్లో ఈ మాత్రమే ఉన్నామంటే అది మా అమ్మ మా నాన్న వాళ్ళ ఫలితమే అనమాట. వాళ్ళు చేయలేదంటే ఆ సిచ్యువేషన్ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి మేము. ఇక్కడ వచ్చేసి నైట్ వచ్చేసి కేక్ తీసుకొచ్చాను. మా ఆయన ఒక్కటే అన్నాడు, నేనైతే వద్దని చెప్పేసాను అనమాట. ఇంకా ఇక్కడ ఎగ్ పఫ్ అయితే తీసుకొచ్చినాడు పిల్లలకి అనేసి ఇక్కడ చూపిస్తున్నాను. మా పిల్లలు లేదంటే చిన్నోడు ఏదంటే ఏదైనా తింటాడు. రెడ్డి వాడికి ఇష్టం వచ్చింది తప్ప ఇంకా ఏది బలంతంగా పెట్టినా తినడు అనమాట. అవి తీసుకొచ్చినాడు. నేను ఒకటైతే తినేసినాను. మా చిన్నోడు కొంచెం తినేసినాడు అనమాట. వీడియో అంతా తీసేంత టైం కూడా లేదండి. ఏదో మార్నింగ్ అలా రెడ్డి బర్త్డే అని ఎన్నో షార్ట్స్ అవన్నీ తీసేదాన్ని, అంత టైం లేదనమాట. ఇక్కడ నుండి నైట్ రొటీన్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. హాయ్ అండి. ఇప్పుడేందేమా వీడియో అంతా చివరిలో హాయ్ చెప్తాను అనుకుంటున్నారా? అదేం లేదండి, మనం వీడియోలో కూర్చొని నిమ్మలంగా మాట్లాడేంత సీన్ లేదనమాట. బ్లౌజెస్ అయితే నాకైతే నిజంగా అయిపోయినంత వరకు టెన్షనే. పండగ అందరికీ అందిస్తా కదా, అప్పుడు నాకు నిమ్మలం ఉంటుందేమో. ఇది వచ్చేసి పైపింగ్ అనమాట. పైపింగ్ క్లాత్, పైపింగ్ బ్లౌజ్. ఈరోజు కుట్టింటే అయితే చూపిస్తా చూడండి. ఏంటంటే
ఏదో లేండి ఎన్నిసార్లు చెప్పినా సేమ్ డైలాగే, చిన్నోడు ఉన్నాడు కదా చిన్నోడు. దీనికైతే హెమ్మింగ్ వేయాలన్నమాట. దీని పైపింగ్ ఇలా వేసినాను. ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. ఆల్రెడీ అదే వచ్చింది, మనం ఇలా స్టిచ్చింగ్ అయితే వేసామన్నమాట. ఇది చూడండి హ్యాండ్స్ వచ్చేవి ఫిష్ కటింగ్ అనమాట. హ్యాండ్స్ ఇలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫిష్ కటింగ్ అని హ్యాండ్స్ ఇలా ఈ విధంగా పెట్టినాను అనమాట. ఈ బ్లౌజ్కు పైపింగ్ వేసాను. ఇది హ్యాండ్కి వచ్చేసి ఫిష్ కటింగ్ అనమాట. ఇలా క్లాస్గా ముందు పక్క హ్యాండ్కి వచ్చేసి ఇలా వన్ సైడ్ శారీ అంతా వైట్ అనమాట. ఇది నేను ఇలా దీనికి ఫిష్ కటింగ్ అయితే హ్యాండ్స్కి పెట్టినాను అనమాట. వెనక్కి వచ్చేసి పైపింగ్ వేసినాను. రౌండ్ డీప్ నెక్ అనమాట. రౌండ్ చూడండి ఇలా కింద పెద్దవి ఇలా శారీలో క్లాత్ వచ్చేసి పైపింగ్ వేసి ఇలా బొందెలు వేసేసి కింద బొందెకి వచ్చేసి ఇలా ఇవి ఇచ్చినాను అనమాట. జాకెట్లో క్లాత్ శారీలో క్లాత్ రెండు ఇలా వేసి ఇలా ఇచ్చినాను. రెండు బ్లౌజులు ఈరోజు కుట్టినాను అనమాట. ఇంకోటి మామూలు బ్లౌజ్ కూడా సగం కుట్టినాను. హెమ్మింగ్ అయితే వేయాలి. ఏంటి ఏం మాట్లాడుతున్నా అర్థం కదా. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆయనకు ఐరన్ చేసిన షర్ట్లు అన్నీ లేవన్నమాట. చక్క ఐరన్ చేసేసి అవన్నీ హెమ్మింగ్ వేసేసి ఈరోజు నైట్ కుద్దాం లేదు అనుకున్నాను. కానీ బట్ ఈ పని అయిపోయినా నైట్ మేలే కదా అనుకొని ఇవి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:30, 11 అవుతుంది అనమాట. ఇది అయిపోయేప్పుడు 12 అలా అయిపోతుంది. మన వర్క్ అలా ఉందండి. ఏం చేద్దాం, పరిగెత్తాలన్నమాట. మనం పరిగెత్తేనే 10 రూపాయలు చేతిలో పట్టుకోగలుగుతాము. అన్ని నీళ్ళు చల్లేసి అలా చక్కచక్క కొన్ని షర్ట్లు అన్నీ చేసేద్దామని కూర్చున్నాను అనమాట. ఇప్పుడే బయట బట్టలు అవన్నీ బట్టలు ఏం చేద్దాం నైటే పిండుకుంటున్నాను అనమాట. బట్టలన్నీ పిండేసి ఇవి కొన్ని సామాన్లన్నీ ఉంటే కడిగేసుకొని వచ్చాను అనమాట. చిన్నవాడిని తెప్పించుకునే ఒకే టైం అయిపోయింది. ఇవన్నీ నీట్గా ఐరన్ కొట్టేసి పడుకోవాలి. హెమ్మింగ్ వేసిస్తే పని అయిపోతుంది అనమాట. ఫ్రెష్గా మార్నింగ్ చకచకంగా 2-3 బ్లౌజులు కుట్టచ్చు. హెమ్మింగ్ అలాగే వేయకుండా అలా పెట్టుకునేవంటే ఇది ఒకటి నుంచి అనమాట. కుట్టినా కూడా హెమ్మింగ్ అయిపోలేదు. హెమ్మింగ్ అయిపోయినా కూడా ఫాల్స్లు వేయాలన్నమాట. మళ్ళీ చీరలు ఇలా అన్నీ అయిపోవాలా. అప్పుడు మనం ఫ్రెష్గా మార్నింగ్. ఇంకోటి మనకు పిల్లలు ఒక పని, ఇంట్లో పని ఒక పని, వీడియోస్ ఒక పని, బ్లౌజులు ఒక పని, హెమ్మింగ్ ఒక పని, బట్టలు ఒక పని, ఇవన్నీ పనులు అయిపోతేనే ఈరోజు నాకు తృప్తి అనమాట. వీడియో కూడా ఇప్పుడు కొంచెం లేట్గానే పెట్టినానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే లైక్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి. మా రెడ్డి మా పెద్ద కొడుకు బర్త్డే అనమాట. అందరికి బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్ మన ఛానల్ ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ప్లీజ్ కనీసం మా రెడ్డికి విషెస్ చెప్పండి ఫ్రెండ్స్. కనీసం లవ్ సింబల్, హార్ట్ సింబల్ అయినా ఇవ్వండి. మా పెద్ద కొడుకు వచ్చేసి వానికి జలుబు ఎక్కువ ఉందన్నమాట. కేక్ కటింగ్ అయితే వాడు కేక్ అన్నాడు. నాన్న అయితే తీసుకొచ్చి అన్నాడు అనమాట. వాడు ఏదడిగినా వాళ్ళ నాన్న అయితే ఊరుకున్నాడు. బట్ ఏంటంటే ఫుల్గా దగ్గుతున్నారు అనమాట. జలుబు ఫుల్ అని తెచ్చినామంటే కేక్ ఫుల్గా తినేస్తారు. తర్వాత ఇబ్బంది పడేది మనమే కదా, ఎందుకు లేనేసి తీసుకురాలేదన్నమాట. కేకు చాక్లెట్లు వాళ్ళ స్కూల్లో ఇక్కడ మా అత్త వాళ్ళకి అందరికీ మా బంధువులకు చాక్లెట్లు అయితే ఇప్పించాను అనమాట. వంతు ఇంకా కటింగ్ అయితే కేక్ కటింగ్ అయితే ఏం చేయలేదు. ఇలాగే మాట్లాడుతూ పోతే ల్యాగ్ అయిపోతుంది అనమాట. ఐరన్ అయితే రఫ్గా చేసేసాను అనమాట ఫాస్ట్గా. ఇంకా ఉక్సులు అయితే వేసేయాలి ఫ్రెండ్స్. స్ట్రైట్ కటింగ్, క్రాస్ కటింగ్ ఒకసారి చూపిస్తా చూడండి ఎలాగనుకోవచ్చు. ఎందుకంటే దీని మీద కొంచెం లైన్స్ ఇచ్చినారనమాట. అందుకే నేను క్లియర్గా ఈరోజు అయితే చూపిస్తున్నాను మీతో. బ్యాక్ చూడండి, బ్యాక్ వచ్చేసి ఇవి లైన్స్ స్ట్రైట్గా ఉన్నాయి కదా, ఇవి ఇచ్చినారు కదా, ఇవి కొంచెం ఇలా బొచ్చులాగా. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి చూడండి క్రాస్ వెళ్ళిపోయినాయి లైన్స్. అంటే మనము ఇది క్రాస్ కటింగ్ అనమాట. ఇలా క్రాస్గా పెట్టినాం కదా, ఇవి స్ట్రైట్గా అంటే స్ట్రైట్ కటింగ్ అనమాట. క్రాస్ కటింగ్ ఇలా చూడండి, ఇలా ఉండే అడ్డం ఉన్నాయి కొంచెం ఈ విధంగా ఉన్నాయి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. నిజమండి, క్రాస్ కటింగ్ బ్లౌజు మనము ఇది ఉంది కదా ఫ్రంట్ సైడ్ నెక్ దించినాం కదా, ఇది వచ్చేసి మనము కొంచెం లావ్ అయినా కూడా ఇది వచ్చేసి ఇక్కడ సాగుతుంది అనమాట, అడ్జస్ట్ అవుతుంది.
నార్మల్ కటింగ్ అయితే ఇది ఈ షేప్ ఎంత పెడతామో అంతే ఉంటుంది. మనము ఎంత లావైనా టైట్గా పట్టుకుంటుంది, కానీ అసలు అది సాగదనమాట. మనం కొంచెం లావైనా అడ్జస్ట్ కావాలంటే క్రాస్ కటింగ్ పెట్టుకున్నామంటే జాకెట్ లైఫ్ వస్తుంది అనమాట. క్రాస్ కటింగ్ బాగుంటుంది. ఈ షేప్ కూడా మనకు ఇక్కడ వచ్చేసి భుజం దగ్గర కింద పర్ఫెక్ట్ కూర్చుంటుంది అనమాట. అందుకే మెయిన్ చూపించడం. దీంట్లో లైన్స్ వచ్చినాయి కాబట్టి నాకు ఐడియా అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ షేప్ బెల్ట్ నేను స్ట్రైట్గా అయితే అతికిచ్చేసిన కదా స్ట్రైట్. ఇవి చూడండి క్రాస్ కండే. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట. ఫిష్ కటింగ్ అయితే పెట్టినాను. హ్యాండ్స్ బాగున్నాయి కదా, ఈ విధంగా అయితే పెట్టినాను అనమాట. వెనక కూడా పైపింగ్ అయితే వేసేసి హ్యాండ్స్ ఇలా. ఇది శారీ అంతా వైట్ వచ్చిందండి. జాకెట్ ఇలా ఆపోజిట్ వచ్చేసి లైట్ గ్రీన్ అయితే వచ్చిందనమాట. దీనికి ఉక్సులు హెమ్మింగ్. అయ్యో కరెంట్ పోయింది.